దేశంలో ఇటీవల జరిగినటువంటి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల గురించి ముందుగానే ప్రెడిక్షన్స్ ఇచ్చి అవి నిజమైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు మరోసారి జాయిన్ అవుతారని మనతో నారా నరసింహుని బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ సిద్ధాంతి గారు. నమస్తే సార్. నమస్తే. నేను సిద్ధాంతిని అంత కావాలని చెప్పాను ఈసారి. అంత గొప్పవాడిని కాదు కానీ బట్ ఓకే డన్. యాజ్ ఏ నారసింహుడి బిడ్డగా నేను తెలియపరుస్తా. అందుకే సార్ రాఘవ శర్మ అనలేదు, రాఘవ సిద్ధాంతి. సో ఎలా చూడాలి సార్ తమిళనాడు ఫలితాలని? విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు, మొత్తానికి గవర్నర్ మీనమేషాలు లెక్క పెట్టి దాసారం చేశారు, మొత్తానికి అతను ఓత్ అయితే తీసుకున్నారు. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? గతంలో కూడా మీరు దీని మీద ఇదే ప్రెడిక్షన్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ఎ ప్రెడిక్షన్, ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. ఓకే. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో, తర్వాత సెకండ్ వీక్లో, థర్డ్ వీక్లో జరిగిన మాధ్యమాల ఇంటర్వ్యూస్లో మన దగ్గర కూడా నేను చాలా ఖచ్చితంగా బీజేపీ 2 చోట్ల ఢంకా బజాయిస్తుంది, కాంగ్రెస్కి ఊపిరి దొరుకుతుంది, దీది గెలిచినా ఓడినా బీజేపీకి మాత్రం ప్రాణ సంకటమే, వాళ్ళకి నిద్ర ఉండదు, ఎందుకంటే ఆ స్థితిగా మారిపోతుంది అని చెప్పి తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పాను. అందరూ ఎగ్జిట్ పోల్స్తో సహా 3 సీట్లు, 7 సీట్లు, 13 సీట్లు, 18 సీట్లు అని చెప్పి కొంతమంది కింగ్ మేకర్ అవుతాడు అని ఇట్లా చెప్పారు. బట్ నా నాన్న అనుగ్రహంతో నేను చాలా ఖచ్చితంగా చెప్పాను, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు అని చెప్పాను. నాకు చాలామంది ఫోన్లు చేశారు, గెలవడం అయితే గెలిచాడు కానీ ఏంటి గురుగారు ఇదంతా అని చెప్పి నన్ను చాలామంది అడిగారు. ముఖ్యమంత్రి అయ్యాక మాట్లాడండి, అప్పుడు మాట్లాడతాను అన్న. ఇక చెప్తున్నాను కదా, మనం సీనియర్లు 40 ఏళ్ళు 50 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాం, మనం ముఖ్యమంత్రులం, అలాంటిది ఇవాళ ఒక బచ్చాగాడు వచ్చి మనల్ని ఓడిస్తాడా అన్న ఈగో ఏదైతే ఉందో అది వాళ్ళని నిద్ర పోనివ్వకుండా చేసి ఎక్కడన్నా దొరుకుతుందేమో అవకాశం ఆపడానికి అని విశ్వ ప్రయత్నాలు చేసి చాలా చేశారు. బట్ ఫైనల్గా ఏమైంది, నా నాన్న మాట నిజమైంది. సో ఈ బికమ్ ఏ చీఫ్ మినిస్టర్. నేను ఖచ్చితంగా చెప్పాను, అయి తీరుతాడు అంతే. ఇక చాలామంది నేను చెప్పిన తర్వాత అయ్యే అవకాశం ఉన్నా ఉండడు, 6 నెలల్లో పడిపోతాడు, మళ్ళీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఇదే జరుగుతుంది, ఏ రకరకాల. మీ అంచనా ఏంటి? ఇప్పుడు విజయ్ పూర్తికాలం 5 ఏళ్ళు అధికారంలో ఉంటారంటారా, లేకపోతే మధ్యలో ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సంకటం ఏర్పడే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఆగదు. అండర్లైన్ చేసుకోండి, ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ఆగదు. వాళ్ళు ఎంతగా కూల్చాలనుకుంటారో విజయ్ అంత బలాన్ని పెంచుకుంటూ పోతాడు. ఇది కూడా వాస్తవం. అంటే 5 ఏళ్ళు కొనసాగుతుంది ఖచ్చితంగా. మరో ఎంజీఆర్ జయలలితని విజయ్ త్రిషాలో మనం చూస్తాం. ఇది జరిగేదే. నేను ఇప్పుడు వాళ్ళకి యోగం ఉంది, నేను చెప్పడం ఏంటి? వాళ్ళకి యోగం ఉంది, వాళ్ళ ఆ స్థానాన్ని, ఆ స్థాయిని, ఆ హోదాని వాళ్ళు ఎలాగో దక్కించుకుంటారు, నేను చెప్పడం ఏంటి? వాళ్ళకు ఉంది అది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్, ఆ చరిష్మా, ఆ పవరు, ఆ హోదా ఏ రకంగా అయితే ఉందో అది విజయ్కు ఉంది. విజయ్ తర్వాత త్రిషకు ఉంది. అండ్ డెఫినెట్గా తమిళనాట ఏవైతే డిఎంకే, ఏఐడిఎంకే అనే పార్టీలు ఉన్నాయో వీళ్ళు రేపు ఒక్కసారిగా కలిసిపోయి విజయ్ని ఎలాగైనా సరే ఆ ప్రభుత్వాన్ని కూల్చాలి అనే పట్టుదలతోనే వాళ్ళు ఉంటారు, అందులో అనుమానం లేదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం డిఎంకే, ఏడిఎంకే కలుస్తాయంటారా? నేను అదే చెప్తున్నా, విజయ్ని పడగొట్టడానికి ఆ 2 కలిసిన ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అక్కడ వాళ్ళ దృష్టిలో ఒక నిన్నగాక మొన్నొచ్చి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యి మనల్ని ఓడిస్తాడా అన్న భావన బయటికి చూపించట్లా. లోపల దాని ఏదో ఒక వర్డ్ ఉంటుంది, లోపల కుతకుతలాడిపోతున్నారు, వాళ్ళ వల్ల కావట్లా, దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్. కానీ విజయ్ ఏం చేశాడు, ఎంతో వినమ్రతతో మాజీ ముఖ్యమంత్రుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తానుగా వెళ్ళి వారి యొక్క బ్లెస్సింగ్స్ కూడా కావాలి అని అడిగాడు. ఇది ఎవరికి ఉంటుంది? వాళ్ళకుందా ఎవరికన్నా?
సో ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో అందరూ చూస్తారు మరో ఎంజీఆర్ త్రిష వీళ్ళిద్దరూ అని, అదే ఎంజీఆర్ జయలలిత లాగా విజయ్ త్రిష ఇద్దరు అని. ఇది భవిష్యత్తులో వీళ్ళ విధానం ఇలా కంటిన్యూ అవుతుంది. త్రిష ఉండడం వల్ల వీడికి ఇదైంది, త్రిష ఉండడం వల్ల మధ్యంతర ఎన్నికలు వస్తాయి, త్రిష ఉండడం వల్ల ప్రభుత్వం కూలిపోతుంది అని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు చూస్తారు, మీరు చూస్తారు, నాకు ఎలాగూ తెలుసు కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ విజయుడై తీరుతాడు, విజయుడై తీరుతాడు, ఇది పక్క. అంటే త్రిష సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్, సెంటర్ ఆఫ్ ద పాలిటిక్స్, షీ విల్ బి ఇన్ ద అవుతుందా క్యాబినెట్, షీ విల్ బి ఇన్ ద క్యాబినెట్ ర్యాంక్. ఒక క్యాబినెట్ హోదా కలిగినటువంటి స్థానంలో భవిష్యత్తులో తను ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మంత్రి పదవి ఇస్తారా, నామినేటెడ్ ఇస్తారా, విప్ ఇస్తారా, ఇంకోట ఏదన్నా కానివ్వండి, ఖచ్చితంగా ఒక పూర్తి స్థాయి గుర్తింపుని త్వరలో తనకి దక్కుతుంది. ఇది జరిగి తీరుతుంది. సరే, ఇక హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా గచ్చిబౌలిలో హెచ్ఐసిసి అభివృద్ధి పనులకు సంబంధించిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి సమక్షంలోనే ప్రధాని మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గురించి మీరు చేరుకోవాల్సిన స్థానాన్ని ఆప్ జహా जाना चाहते हैं वहाँ आप नहीं जा सकते, इसलिए मैं रेवंत जी को रिक्वेस्ट कर रहा हूँ कि आप हमारे साथ जोड़िए. మీరు చేరుకోవాల్సిన స్థానానికి మీరు చేరుకోలేరు కాబట్టి రేవంత్ గారు మీరు మాతో జత కట్టండి అని డైరెక్ట్గా ఓపెన్ డయాస్లో ప్రధాని మోదీ చెప్పడం, దానికి ఈయన ముసిముసి నవ్వులు నవ్వడం రేవంత్ రెడ్డి గారు దేన్ని అది సూచిస్తుంది అంటే మోడీ గారికి నమ్మకం అంటే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఏమైనా బీజేపీ ఫేస్ ఆఫ్ ద తెలంగాణగా మారుతున్నారా అనే ఒక చర్చ నడుస్తుంది. ఇప్పుడు మోడీ గారికి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గానైనా అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అందులో ప్రత్యేకించి మన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విధానంలో స్టూడెంట్ లీడర్ దగ్గర నుంచి ఆ ప్రహసనం అక్కడ మొదలైంది, ఇవాళ ముఖ్యమంత్రి దాకా వచ్చింది. సో ఇది మా మొక్కే, ఇది మా తోటలో చిగురిచ్చిన మొక్కే అనే ఆప్యాయతాభావం మోడీ గారికి ఉందేమో. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశంలో అన్నాళ్ళు పనిచేసి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో సీఎం అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఏంటి, తెలుగుదేశం అయితే ఏంటి, బీజేపీలోకి వచ్చినా కూడా నువ్వు సీఎంఏ అనే ఒక రకమైన విధానాన్ని తెలియపరిచారా అని అనుకుంటున్నారు ప్రజలంతా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గవర్నమెంట్లో నువ్వు వచ్చినా కూడా మేము రెడీ, నీకు ఇవ్వడానికి అనే విధానం ఉందా అని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ కాంగ్రెస్లో దగ్గర 10 మంది పైచీలకు అనుభవజ్ఞులు కాంగ్రెస్ ఆంధ్రాలో తెలంగాణలో పుట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు ఎంతోమంది ఉండగా రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు? ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళొచ్చినా తను ముఖ్యమంత్రి కాగలిగాడు. ఈ ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో చాలామంది అంతర్గతంగా కూడా చాలామంది చాలా లోపల బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పరు కానీ ఇది నిజం. సో ఇప్పుడు తెలుగుదేశంలో మంచి హోదా చూసి మంచి స్థాయిని చూసి అక్కడి నుంచి కాంగ్రెస్లోకి వచ్చి ఇక్కడ మంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందులో నుంచి బీజేపీకి ఎందుకు వెళ్ళకూడదు? ఏమో రేవంత్ రెడ్డి మనసులో ఉన్నమాట మోడీ గారు తెలుసుకొని ఆహ్వానం ఇచ్చారేమో, నేరుగా ఇచ్చారేమో. సో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లోనే ఉంటాను అనే మాట, ఊపిరి ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను అని చెప్పడం కూడా విన్నా నేను. ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ ప్లీనరీ సమావేశాల్లోనూ మహానాడు సమావేశాల్లోనూ ఈ ఊపిరి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి భుజాన పెట్టుకుని మోస్తాను, చంద్రబాబు నాయుడు గారి చెయ్యి వదిలిపెట్టి పోను అని చెప్పిన మనిషి ఇవాళ కాంగ్రెస్లో ఉండి రాహుల్ గాంధీకి అత్యంత ముఖ్య అనుచరుడిగా ఇప్పటికీ వదలలేనట్టుంది కదా, ఇప్పటికీ కదా. సో ఆ ప్రకారంగా ఉన్న ఇప్పుడు అక్కడ చెప్పిన మాటే ఇక్కడ చెప్పిన మాటే రేపు నరేంద్ర మోడీ గారి కోసమని ఎందుకు చెప్పకుండా ఉంటారు? వెళితే చెప్పొచ్చుగా. రాజకీయంలో ఏది కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఆదర్శంగా తీసుకోవాల్సిన రాజకీయ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మనం ఈ పార్టీల్లో. కాబట్టి ఇప్పుడు ఆయన పిలిచారు, ఈయన నవ్వాడు,
రేపు వెళ్ళి కౌగిలించుకుంటారేమో, ఎవరికి తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రస్తుతం జరుగుతున్న సమయం మాత్రం అంత సహేతుకంగా మాత్రం లేదు. ఎందుకంటారు? ఎందుకంటే అంతర్గత కలహాలు, వర్గ పోరులు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహార శైలులు, తనకి లేని అండ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా తనని ఇబ్బంది పెట్టే విధంగానే ఉంటున్నాయి. ఖచ్చితంగా అదే విధంగా ఉంటున్నాయి. సో ఈ విషయంలో ప్రతిదీ ఖచ్చితంగా రాహుల్కి బాగా దగ్గరై రాహుల్ గాంధీతో బాగా చర్చించి ప్రతిదీ తన ద్వారానే అన్నీ చేయించుకునే క్రమంలో ఒంటరి పోరాటం జరుగుతోంది రేవంత్ రెడ్డి ద్వారా. రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటమే జరుగుతోందని అంటాను నేను. తాను ఒక్కడే చేస్తున్నాడు ప్రతిదీ. మిగతా వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు, నెత్తినేసుకొని చెయ్యట్లా. సో ఇప్పుడు బీజేపీలోకి మోడీ గారు ఆహ్వానించాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వెళతారా, లేకపోతే సమయం తీసుకొని వెళతారా, లేకపోతే ఎన్నికలకు ముందు తన వావి సపరివారంతో వెళతారా, అందరూ చూస్తారు. అంటే ఇక్కడ మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ పరంగా చేసిన వ్యాఖ్యలు కానీ పరిగణించాలా? రాజకీయ పరంగా మాత్రమే. ఓకే, ఇది రాజకీయ నరేంద్ర మోడీ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా పూర్తి స్థాయి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి తెలుగు రాష్ట్రాల్లో అనేటటువంటి ప్రగాఢమైన కోరిక, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. అది జరగదు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ పార్టీ ఇంకొకరి సపోర్టు లేకుండా ఖచ్చితంగా సింగిల్గా ఏర్పాటు చేయడం అనేది జరగదు. చాలా కష్టం, మన్ను విరిగి మీద పడాలి, కానీ కష్టం. బీజేపీ సింగిల్గా వితౌట్ ఎనీ సపోర్ట్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకి కష్టం, జరగనే జరగదు. అందుకే రేవంత్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారా? జరగనే జరగదు. అందుకే రేవంత్ కోసం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి కానీ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న పెద్ద తలకాయలన్నింటినీ పక్కన పెట్టి సీఎం కాగలిగాడంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొని తాను అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి ద్వారా చేసి మొత్తం అందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డినే సీఎం అంటే ఎందుకు కాకూడదు? కాకపోతే అందరినీ బుజ్జగిస్తూ అందరినీ అక్కున చేర్చుకొని అందరినీ దగ్గర తీసుకొని అందరికీ అన్ని రకాల సదుపాయాలు, అవకాశాలు, వనరులు అన్నీ ఇచ్చి తదుపరి తాను అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి దోహదపడే విధంగా మార్గాన్ని ఎంచుకోవడంలో నరేంద్ర మోడీ భీష్మ పితామహుడు. ఆయన మామూలు మనిషా? ఎన్నిసార్లు ఇప్పుడు నేను 10 ఏళ్ళు చేశా ముఖ్యమంత్రి అని అనుకుంటే సరిపోదు. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3వసారి ప్రధానమంత్రిగా ఆ స్థాయికి వెళ్ళడం అంటే అది మామూలు విషయమా? సో రేపటి రోజున రేవంత్ రెడ్డి టీడీపీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినట్టు కాంగ్రెస్లో నుంచి బీజేపీకి ఎందుకు రాకూడదు? రావచ్చుగా. అరే ప్రధానమంత్రి అవకాశం ఇస్తే ఆయన ఎందుకు వద్దంటాడు స్వామి? కాబట్టి అది రాజకీయపరమైనటువంటి ఒక బాణాలే తప్ప ఏదో వ్యక్తిగతంగా మాత్రం కాదు. అక్కడ రేవంత్ రెడ్డి మనసుకు నచ్చే విధంగానే ప్రోగ్రాం జరిగింది. ఆయన అన్నారుగా, నాకు రేవంత్ రెడ్డి చెప్పింది నచ్చింది, రేవంత్ రెడ్డి మాట్లాడన్నాడు కాబట్టి నేను మాట్లాడను, రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను చెప్తా, రేవంత్ రెడ్డి కోరుకున్నది నేను ఇస్తా. ఇప్పుడు కేంద్ర మంత్రి కోరుకున్నాడా, లేకపోతే అదే ఉప ప్రధాని కోరుకున్నాడా, స్పీకర్ కోరుకున్నాడు, ఎవడికి తెలుసు? మీరు కోరుకున్నది ఇస్తానన్నాడు. రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటాడు? తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకుంటాడు, ఇంకేమీ కోరుకోడు ఆయన. మహా అయితే కేంద్రంలో ఒక కీలకమైన స్థానంలో ఉండాలని ఆశపడతారు కానీ వేరే ఏం లేదు. బట్ ఐఎమ్ షూర్ అబౌట్ దిస్, ప్రస్తుతం రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయే ఆలోచన రేవంత్కి లేదు. సో 2028 ఎన్నికలకి ఈ పరిణామం జరుగుతుందంటారా? తెలంగాణ 28 జమిలీ ఎన్నికలు వస్తే అప్పుడైనా జరగచ్చా? ఎనీ టైం చాలా చాలా ఖచ్చితమైన అవకాశం ఉంది. 2027 సంవత్సరం రాజకీయ పరంగా అన్ని పార్టీల వాళ్ళలో కొన్ని లుకలుకలు మొదలైతే, కొన్ని జంపింగ్ జపాకులైతే, కొన్ని అంతర్గత పోరులైతే, కొన్ని వర్గ పోరులైతే జరగడానికి ఆస్కారం చాలా ఉంది. ఏ పార్టీలో ఎలాంటి రాజకీయ పార్టీలన్నా ఏ పార్టీలో ఎలాంటి పరిణామాలు? ఆంధ్ర పార్టీల గురించి చెప్పండి. ఆంధ్రాలో అయితే చాలా వరకు మీరు పార్టీలు మారడాలు చూస్తారు,
పార్టీ కూటమిలో అయితే కొట్లాటలు, నేను చెప్పాను, మీకే చెప్పా ఇక్కడ, కూటమిలో వాళ్ళలో వాళ్ళే కుర్చీలు విసురుకొని కొట్టుకుంటారు అని చెప్పా. మొన్ననే జరిగింది పిఠాపురంలో. నేను ఇక్కడ చెప్పిన కొద్ది రోజులకే జరిగింది పిఠాపురంలో కుర్చీలు పెట్టి కొట్టుకోవడం. నేను ఇక్కడ చెప్పా, ఎంత కష్టపడ్డా కళ్యాణ్ బాబుని గెలిపించినా ఎన్ని చేసినా వర్మకి అవమానం తప్పదు అని చెప్పా. ఏదైనా అబద్ధమైందా? సో ఆ పార్టీల్లో కూడా కొంత ఈ డిస్టర్బెన్స్ అనేది, ఏది కూటమిలో ఉన్న పార్టీల మధ్య అంతర్గతంగానే డిస్టర్బెన్స్లు ఎక్కువ అవుతాయి. అలాగే ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి కొంత ఏర్పడుతుంది. ఈ సంవత్సరమే ఏర్పడుతుంది, తర్వాత మళ్ళీ మామూలే. కాబట్టి వచ్చే సంవత్సరంలో కొత్త నాయకులు, బాగా అనుభవజ్ఞులైన నాయకులు వేరే పార్టీలోకి వెళ్ళడాలు, ఇలాంటి కవితమ్మ పార్టీలో కొంతమంది చేరడాలు, అన్ని పార్టీల నుండి ఇలాంటివన్నీ జరుగుతాయి. 2027 తర్వాత ఈ జమిలీ ఎన్నికలు ఉండబోతున్నాయి అంటారా? జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా ఉంటాయా లేకపోతే మామూలుగానే జరుగుతాయా? జమిలీ ఎన్నికల గురించి మాట్లాడాలంటే మనం 2027 మార్చి తర్వాతే మాట్లాడాలి. అప్పటిదాకా దాని ఆలోచన కూడా అక్కర్లా ఖచ్చితంగా. కానీ 2028 అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చోట్ల తప్పనిసరి అయితే, కొన్ని చోట్ల వ్యవహారికంగా అంటే ప్రతి 5 సంవత్సరాలకు జరగాల్సిందైతే ఇట్లా కొన్ని ఎన్నికలు ఆటోమేటిక్గా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఎందుకు ఎట్ ఏ టైం వీ విల్ గో ఆన్ ఇట్ అని చెప్పి మోడీ గారు అనౌన్స్ చేసినా మనమేం ఆశ్చర్యపోకల్లా. జమిలీ ఎన్నికల గురించి వీ విల్ టాక్ ఆఫ్టర్ 2027 మార్చి 9th. అప్పుడు మాట్లాడదాం. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనకి మనసులో బాగా గట్టిగా ఉన్నది ఏంటంటే, 1 జమిలీ ఎన్నికల ప్రారంభం, 2 రాజ్యాంగ సవరణ. ఆయన మనసులో బలంగా ఉన్న కోరికలు ఈ 2. ఆయన మనసులో బలంగా ఉన్న కోరికలు ఈ 2, ఇంకేం లేవు. 1, ఆయన హయాంలోనే మొత్తం జమిలీ ఎన్నికలు మొత్తం దేశమంతా మొదలవ్వాలి. ఆయన ఎలాగైనా సరే 400 పైచీలకు ఆధిపత్యం సాధించి రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాలి. దానికోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. పాసిబుల్ అన్నది వచ్చే సంవత్సరం మాట్లాడుకుందాం. ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను ఎలా చూడాలి? ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియపై చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే బీజేపీ గెలిచినటువంటి 207 సీట్లలో 105 సీట్లలో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారానే బీజేపీకి ఆ విజయం సాధ్యమైందనేది మరోసారి ప్రముఖంగా పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తులు కానీ ఇతర కథనాలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను ముందే చెప్పా, చాలామందికి కొంతమందికి అర్థం కాల. మమతా దీదీకి యోగం ఉందిరా నాయన అంటే, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలా. మమతా దీదీకి యోగం ఉంది. అది ఓడినా గెలిచారా కొంతమేరకు వాళ్ళు అదృష్టవంతులు. ఓడిందా ఇక ఆ క్షణం నుంచి ప్రభుత్వం ఎవరైనా సరే వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేయడం మనకి అహర్నిశలు కష్టపడుతుంది మమతా దీదీ. చెప్పాను ఈ మాట, ఇంకా చాలా ఖచ్చితంగా చెప్పా. ఎట్టి పరిస్థితుల్లోనూ అంత బలంగా వచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వాళ్ళకి దాన్ని ఏమంటారు రాచపుండుగా మారి అన్ని రకాలుగానే ఇబ్బందులు పెట్టి రేపు అక్కడ వెస్ట్ బెంగాల్లో కులమత ఘర్షణలకి దారితీసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి ఏదో రకంగా తనని ఉనికిని చాటుకునే ప్రయత్నం మమతా దీదీ ఆపదు, జరిపి తీరుతుంది. సో 2026 నవంబర్ 9 తర్వాత వైఎస్ జగన్కిలో ఒక కొత్త విధానం ఉంటుంది, ఆయనకి కొత్త యోగం ప్రారంభమవుతుందని మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి, కెన్ యూ ఎలాబరేట్? 2026 ఈ సంవత్సరం నవంబర్ 9 తర్వాత నుంచి బోనులో ఉన్న సింహం అడవిలోకి వస్తుంది. సింపుల్గా ఒక మాట చెప్పా మీకు, బోనులో ఉన్న సింహం అడవిలోకి వస్తుంది. అడవిలోకి వచ్చిన సింహాన్ని ఏమని పిలుస్తారు? మృగరాజు అంటారు. సో అంటే విధానము ఏమిటి అంటే, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి గతంలో జరిగిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లని పూర్తిగా విశ్లేషణాత్మకంగా
వివరణ సమేతంగా ప్రతి ఒక్కళ్ళకి అది తెలియాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో తాను ప్రారంభించబోయే విధానం దడ పుట్టిస్తుంది అవతల వాళ్ళకి. ఇది మాత్రం వాస్తవం. ఖచ్చితంగా అంటే ఇప్పుడు సపోజ్ రెడ్ బుక్ రాజ్యాంగం అనేదో మాటలు వస్తున్నాయి. ఆ రెడ్ బుక్లో ఏముంటాయి? ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడ్డారో గత సంవత్సరంలో, ఎవరైతే కేసులు అయ్యేలా చేశారో వాళ్ళ పేర్లే ఉంటాయి. వాళ్ళనే వాళ్ళ మీద కేసులు కానీ అరెస్టుల పర్వం కానీ ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అది కామనే. బట్ ఇక్కడ విషయం ఏమిటంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. వీళ్ళు కేవలం కక్షపూరితంగా వ్యక్తిగతమైనటువంటి కోపాలతో, వ్యక్తిగతమైన కక్షలతో వీళ్ళు ఒక చర్యలకి దిగబడ్డారా అనే ఆలోచన ప్రజలకు వచ్చి తీరుతుంది. అంతేకాదు, ఏవైతే ఈ ల్యాండ్ సర్వేల గురించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది కరెక్ట్ అని చెప్పింది ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లే పబ్లిక్గా 10 మంది ముందులో చెప్పారు. ఆయన చేసిన సర్వే కరెక్టే, ఆయన చూపించింది కరెక్టే, ఆయన ఇచ్చిన సర్వేల రూపంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కరెక్టే అని చెప్పారు. కానీ ఇదే మనుషులు ఆనాడు ఏం చెప్పారు? ఇంకేముంది, మీ భూములు అన్యాక్రాంతం అయిపోతాయి, ప్రభుత్వపరం అయిపోతాయి, మీరు అమ్ముకోలేరు, కొనుక్కోలేరు, వాడుకోలేరు, ఇల్లు కట్టుకోలేరు అనే ఒక భయాన్ని ప్రజల్లో తీసుకొచ్చి ఆ భయంతోనే ఒక రకమైనటువంటి అడుగు వేశారా అనే ఆలోచన ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఉంది. మరి అప్పుడు మాట్లాడారుగా, మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి నవంబర్ 9 తర్వాత ఆయన ఏదన్నా యాత్రలు మొదలుపెట్టినా, ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేసినా, ఏదైనా సభలు నిర్వహించినా ఖచ్చితంగా ప్రత్యర్థులకి మాత్రం ఆలోచన మొదలవుతుంది. ఎందుకంటే 6 హామీల విధానంలో కూటమి ప్రభుత్వం ఏ అడుగు అయితే వేయడం జరిగిందో ఈరోజు వరకు ఆ 6 హామీలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆ 6 హామీల యొక్క స్థితిగతులు కానీ, అవి ఎంతవరకు వచ్చాయని కానీ, ఎవరికి చెందాయని కానీ ఒక్క వివరణాత్మకమైనటువంటి డిస్ప్లే ఏ ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా లేదు. ఉందా? లేదు. సో ఖచ్చితంగా వీటిని రానున్న రోజుల్లో ప్రజలు అడిగి తీరుతారు. ఖచ్చితంగా అడిగి తీరుతారు. ఏది ఎన్నికలప్పుడు కాదు, ఎన్నికలకి ముందే ఈ సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ ఇంకా విడుదల చేయలేదని నిరుద్యోగులు బయటకు వచ్చే అవకాశం ఉంది. సరైన విధానంలో మా జీవితాలు ఉండట్లేదు అని డ్వాక్రా వాళ్ళు బయటకు వచ్చే విధానం ఉంది. ఆ తర్వాత ఇళ్ల పట్టాల గురించి జరిగిన నష్టాన్ని, కలిగిన కష్టాన్ని ప్రజల్లో అందరికీ తెలియపరచడం కోసం రైతులు కానీ, అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ అందరూ బయటికి వచ్చే అవకాశం ఉంది. క్యాబినెట్లో ఏదైతే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇళ్ల పట్టాలకి సంబంధించిన దాన్ని క్యాన్సిల్ చేశారో ఆ 50,000 మంది ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇచ్చిన హామీల్లో అందరికీ అందని కొన్ని హామీలు వాళ్ళకి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు అని అడిగే అవకాశం ఉంది. అండ్ ఖచ్చితంగా సచివాలయం వాలంటరీ సంస్థ ఖచ్చితంగా ఒక పెద్ద రణరంగమే చేస్తుంది. మా జీవితాలు పోయినాయి, మా ఉద్యోగాలు పోయినాయి, మాకు ఆదాయాలు పోయినాయి, మీకు కావాల్సిన వాళ్ళకి, మీకు నచ్చిన వాళ్ళకి అట్టే పెట్టుకున్నారు, మిగతాది పోయింది అని బాధపడుతూ గుండెలు బాదుకునే సంఘటనలు మనం భవిష్యత్తులో చూస్తాం. అది జరిగి తీరుతుంది. సో ఇటువంటి విధానంలో ఏదైతే ప్రజానీకం తమ జీవన విధానాన్ని గడుపుతోందో వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను కదా, ఆనాడు ఓదార్పు యాత్ర ఏదైతే ఉందో దానికి 2 ఫలితం ఇప్పుడు చూస్తారు జనాలు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రతి చోట వచ్చేటటువంటి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది చాలు అందరికీ తెలియపరచడానికి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో? అంటే వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు కొంతమంది,
అంటే యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పార్టీని నమ్ముకొని కేసులకి లోనై, అరెస్టులకి లోనై, జైలు జీవితాన్ని అనుభవించి నానా కష్టాలు పడ్డవాళ్ళ ప్రతి ఒక్కళ్ళని గుర్తుపెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేసి తీరుతారు ఖచ్చితంగా. ఇప్పుడు జనాల్లో ఏమైపోయింది అంటే టీడీపీ కమ్మవారు చౌదరి గారు వీళ్ళే ఉంటారు, భాజపా హిందువులు ఎక్కువ ఉంటారు, జనసేన కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు అనే ఒక ముద్ర వేసేస్తున్నారు బయట. ఎంత తప్పు అసలు! మహిళామణి లోక్సభలో అమరావతి అయితే కమరావతి అని అనడం అనేది ఎంత తప్పది! అసలు ఎలా అనుమతి ఇచ్చారు? ఆ మాట అన్న తర్వాత ఎందుకు చర్య తీసుకోలేదు? అమ్మా మీరు మీ మాట వెనక్కి తీసుకోండి, మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పి ఎందుకు అనలేదు? నాకు అడగాలని ఉంది వాళ్ళని. ఏమో మీరు ఇంత పెద్ద రేణుకా చౌదరి, ఎస్, ఇంత పెద్ద పేరు, ఇంత పెద్ద హోదా, ఇంత స్థాయి, ఇంతకొచ్చారు కదా, మీరు అలా అనొచ్చా అమ్మా మీరు అని అడగాలని ఉంది. ఏం చంద్రబాబు నాయుడు గారు మీరు సాధించాము అని చెబుతున్న అమరావతిని పట్టుకొని ఆవిడ అలా ప్రొనౌన్స్ చేసినప్పుడు దాని మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు అడగాలని ఉంది. తీసుకోరుగా, వాళ్ళేగా తీసుకోరు. కానీ వైసీపీ పార్టీలో బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలు, దళిత వర్గాలు, ఇలా కింది స్థాయి నుంచి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, పై స్థాయి అంటే ప్రతి ఒక్కళ్ళకి, ఉన్నత స్థాయి కులాల వాళ్ళకైనా సరే అందరికీ సమన్యాయం చేయడానికే ఆలోచన చేసే మనిషి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నాకు ఆయన వ్యక్తిగతంగా నాకు ఇష్టం. నేను ఏ పార్టీ, ఇప్పుడు నన్ను చాలామంది వైసీపీ కుక్క, వైసీపీ తొత్తు, వైసీపీ పేటీఎం బ్యాచ్, ఇటు డబ్బులు మూటలు తీసుకున్నాడు అబ్బో కామెంట్స్లో 1,00,000 పెడతారు. సంతోషం వేస్తుంది. ఎందుకో తెలుసా? నన్ను అన్నందుకు కాదు, మన ఇంటర్వ్యూని చూసినందుకు ఆనందం వేస్తుంది. ఇక్కడ వ్యక్తిగతంగా నేను చూసింది ఏంటంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు నష్టమైనా, కష్టమైనా, ఆ మిగతా 3 సంవత్సరాల్లో అన్న విధంగా ప్రతి ఒక్క పథకాన్ని అందరికీ చేరువ చేయడం జరిగింది. ఇప్పుడు అవే పథకాలు పేర్లు మారి పెట్టినా కూడా ఎక్కడ అమలు చేయడం అనేది 100కి 100% జరగట్ల, ఇప్పటిదాకా జరగట్ల. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆయన టైం బాగుంది, ఆ బాగున్న టైము తనని నమ్మిన వాళ్ళని మరింత బాగు చేస్తుంది, ఖచ్చితంగా బాగు చేస్తుంది. వచ్చే ఎన్నికల లోపల 6 హామీలు పూర్తి చేస్తే నిజంగా చాలా గొప్ప విషయం. వీ మస్ట్ అప్రిషియేట్ కూటమి గవర్నమెంట్. బట్ ఏంటంటే వాళ్ళకి పడట్ల. ఎన్నికల ముందు జనసేన వాళ్ళు ఎంతమంది బయటికి వస్తారు కూటమి నుంచి అనేది 1 ఇయర్ బిఫోరే చూస్తారు. అంతా 1 ఇయర్ బిఫోరే చూస్తారు. ఇప్పుడు ఉన్న పాలనతో పెంచుకుంటే గత ప్రభుత్వ పాలనే బాగుంది కదా అంటున్న జనసేన నాయకులు చాలామంది ఉన్నారు. కొంతమంది మహిళా మండలి అయితే నిన్ను నమ్మి వచ్చి భుజాలు పెట్టుకుని మోసాము, ఈ చివరికి మాకు గతి ఇదే అని చెప్పి అంటున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే కళ్యాణ్ బాబు మాత్రం ఈ 15 అంటే ఇంకో 15 సంవత్సరాలు మన గవర్నమెంటే ఉండాలి అని అంటే అది కొంచెం మనసుకు నచ్చల. ఎందుకంటే తాను కరెక్ట్గా ఆలోచిస్తే జనసేన పార్టీకి అధ్యక్షుడిగా, ప్రజానాయకుడిగా ఆ రకమైన ఆలోచనలు చేయాల్సింది ఇంకొకళ్ళ దగ్గర ఇంకా అలానే ఉంటాను అనే విధంగా మాట్లాడడం అనేది ముందు జనసేన నాయకులకే మింగుడు పడట్ల. ఓకే. సో ఈ విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఏమన్నా నేను ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏమంటారు, ఆ సమయం నుంచి బాగుంది. అది ఎవడేం చేస్తాడు దానికి? ఇప్పుడు మన టైం బాగుంది అంటే అది సత్తుపిల్ల కూడా బంగారు నాణ్యం అవుతుంది. అలాగే ఆయనకి ఆ టైం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజలు నువ్వు కావాలి, ఈయన మీరు నన్ను సపోర్ట్ చేయండి అడగడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ తల వంచి ఆ స్థితికి రాలా. నువ్వు కావాలి మాకు, మీరు కావాలి మాకు అని వింటారు నవంబర్ 9 తర్వాత.